నమస్కారం అందరికి. ఇప్పుడు మనము డిగ్రీ వాళ్ళకి సాంస్క్రిట్ లో ఫస్ట్ సెమ్ లో మనకి ఏమేం టాపిక్స్ ఉన్నాయో చూద్దాము. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటది, ఇంకా నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను క్వశ్చన్ 1 by 1. సో ఫస్ట్ మనం ఈ వీడియోలో ఈ రోజు ఏం చూద్దాం అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా వస్తుంది మనకి సాంస్క్రిట్ లో. ఇది డిగ్రీ లెవెల్ వాళ్ళకి. సో ఇది మనకి ఎవరెవరికి అప్లికేబుల్ అంటే బీకామ్, బీబీఏ, బీఏ, బీఎస్సీ వాళ్ళందరికీ మనకి సాంస్క్రిట్ అనేది సిమిలర్ గానే ఉంటది కాబట్టి సో ఇది అందరికి అప్లికేబుల్. సో నేను ఫస్ట్ లాంగ్వేజెస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత మెయిన్ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి ఇక్కడ సెమిస్టర్ 1 లో ఎలా ఇస్తారంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఫస్ట్ పార్ట్ ఏ లో మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 6 లో మనం ఎన్ని రాయాలి, ఎనీ 4 రాయాలి. ఏవన్నా 4 క్వశ్చన్స్ రాయాలి. సో 6 క్వశ్చన్స్ లో ఎనీ 4 రాయాలి. నెక్స్ట్ పార్ట్ బి ఉంటది. పార్ట్ బి లో మనకి ఏముంటది 7, 8, 9, 10. సో 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్ లో మనకి ఎలా అంటే 7 లో ఏ ఆర్ బి ఉంటది. అంటే మీరు 7 లో ఏ అన్న రాయొచ్చు, లేదంటే బి అన్న రాయొచ్చు. సో మనకి క్వశ్చన్ లోపలనే ఆప్షన్ ఉంటది. అంటే ఈ క్వశ్చన్ కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి, బట్ అందులో మనకు చాయిస్ ఉంటది అనమాట. సో ఇప్పుడు మనము ఇంటర్నల్ చాయిస్ ఉంటది. ఇప్పుడు పార్ట్ ఏ లో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఏ లెసన్ లో నుంచి వస్తుంది, ముదాభిషక్తుం వరదః త్వం అర అసి అనే లెసన్ లో నుంచి మనకి 21 నుంచి 36 శ్లోకాలు ఉన్నాయి. సో అందులో నుంచి మనకి ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎక్కడ నుంచి వస్తుంది, ధర్మబంధో దౌవారికః అనే లెసన్ నుంచి వస్తుంది. ఏష ధర్మ సనాతన థర్డ్ క్వశ్చన్ ఈ లెసన్ లో నుంచి వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ఎక్కడ నుంచి వస్తుంది, ముదాభిషక్తుం వరదః త్వమ్మర అసి అంటే ఫస్ట్ ది ఇంకా ఫోర్త్ వి రెండిటివి సేమ్ లెసన్ నుంచి వస్తాయి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్కడ నుంచి వస్తుంది, కృతన్యే నాస్తి నిష్కృతః అనే లెసన్ లో నుంచి వస్తుంది. నెక్స్ట్ 6th బిట్ లో మనకి ఏముంటాయి, సంధి ఉంటాయి. నెక్స్ట్ సెవెంత్ లో మనకి ఎలా ఉంటది అంటే సేమ్ మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఎలా అయితే మనకి అదేంటిది ఫస్ట్ వాళ్ళు మనకి శ్లోకం ఇస్తే మనం దానికి ఇంట్రడక్షన్ రాయాలి, పద విభాగం రాయాలి, నెక్స్ట్ ప్రతిపదార్థం రాయాలి, ఆ తర్వాత భావం రాయాలి కదా. సో అదే మనకి ఇక్కడ 7th బిట్ కూడా డిగ్రీలో సేమ్. సో ఇక్కడ మనకి ఏ లెసన్ నుంచి వస్తాయి, హిమాలయో నామ్ నగాది రాజః. సో హిమాలయ నామ్ నగాది రాజా అనే లెసన్ లో నుంచి మనకి వర్డ్ మీనింగ్స్ వస్తాయి, వర్డ్ టు వర్డ్ మీనింగ్స్. నెక్స్ట్ 8th బిట్ లో మనకి ఏముంటే ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 2 లెసన్స్ ఇస్తారు. ఈ 2 లెసన్స్ క్వశ్చన్స్ లో నుంచి మనం ఎనీ 1 అటెంప్ట్ చేయాలి. సో ఫస్ట్ ఎందులో నుంచి ఇస్తారు, కృతన్యే నాస్తి నిష్కృతః అనే లెసన్ లో నుంచి ఇస్తారు, ధర్మబంధో దౌవారికః అనే లెసన్ లో నుంచి ఇస్తారు 8th క్వశ్చన్. సో ఈ రెండిట్లో ఆర్ ఏదన్నా ఒకటి రాయొచ్చు, ఇదన్నా రాయొచ్చు, మీ ఇష్టం అది. నెక్స్ట్ 9th బిట్ లో ఏంటిదంటే శబ్ద రూపాని అంటే ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో అప్పుడు ఉంటుండే కదా ప్రథమ సంబోధన, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి అని చెప్పి. సో అదే సేమ్ ఇది కూడా, ఇక్కడ కూడా అవే సేమ్ ఉంటాయి. జస్ట్ కొంచెం వర్డ్స్ అనేటివి డిఫరెంట్ గా వస్తాయి, బట్ సేమ్ ప్యాటర్న్ సేమ్ అలానే రాయాలి. నెక్స్ట్ 10th బిట్ లో ఇక్కడ కూడా సంధి ఉంటాయి, బట్ ఇక్కడనేమో మనకి సంధి ఏదైతే ఉందో అది ఇక్కడ ఆప్షన్ లో వస్తుంది. సో ఇక్కడ ఎలా ఆప్షన్ లో ఉంటాయి, ఈ 6 బిట్ లో నుంచి మనం ఈ 2 లాస్ట్ లో ఈ 2 వదిలేసి ఫస్ట్ 4 రాస్తే రాసుకోవచ్చు, బట్ ఇక్కడ ఏంటి సంధి కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. ఇందులో మనకి ఆప్షన్ ఉంటది అనమాట. అంటే పర్ సపోజ్ ఒక 10 ఇచ్చి అందులో నుంచి ఒక 6 రాయి లేదంటే 4 రాయమని చెప్పి అలా ఆప్షన్ ఉంటది అనమాట. ఇప్పుడు మనము ఎలా ఉంటది క్వశ్చన్ పేపర్ అనేది చూద్దాము. సో పార్ట్ ఏ లో క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. ఫస్ట్ మనకి ఎనీ 4 రాయాలి కదా. సో 6 బిట్స్ ఇస్తారు ఇలా. సో ఫస్ట్ ఇందులో మీరు ఏదైనా 4 చూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, అది ఏమన్నా రాయొచ్చు. సో 4 5 are 20. సో 20 మార్క్స్ మనకి పార్ట్ ఏ. సో ఫస్ట్ ఇలా శ్లోకం ఇస్తారు. శ్లోకం ఇచ్చినప్పుడు మనం ఏమేమి రాయాలి, ఇంట్రడక్షన్ రాయాలి. ఇంట్రడక్షన్ అంటే ఏం రాయాలి, ఏ లెసన్ నుంచి శ్లోకం అనేది తీసుకున్నాం అది రాయాలి. నెక్స్ట్ ఏం రాయాలి, పర్పట్ అంటే ఏంటిది, మనకి ఏదైతే భావం ఉందో అది రాయాలి. నెక్స్ట్ సెకండ్ బిట్ లో మనకి ఏమి ఇస్తారు, ఏదైతే సత్సందర్భ అంటే ఏంటిది ఒక శ్లోకం ఇస్తారు. ఇచ్చినప్పుడు మనము సేమ్ ఏదైతే ఇంటర్మీడియట్ లో రాసామో అలానే ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, నెక్స్ట్ అదేంటి భావం రాస్తాం కదా పర్పట్. సో అలా రాయాలి. కాంటెక్స్ట్ లో ఎవరెవరితో చెప్పారని చెప్పి రాస్తాం కదా. సో అదే ఇక్కడ కూడా సేమ్. నెక్స్ట్ థర్డ్ బిట్ లో ఏంటిదంటే శ్లోకం ఇస్తారు. శ్లోకం ఇచ్చినప్పుడు ఈ స్టార్టింగ్ వర్డ్ ఒకటి ఇస్తారు, ఎండింగ్ లో శ్లోకం సెకండ్ లైన్ లో ఎండింగ్ వర్డ్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం ఆ శ్లోకాన్ని కంప్లీట్ గా రాయాలి. ఇది కొంచెం టఫ్ ఉంటది, ఇది ఆప్షన్ లో పెట్టుకుంటే బెస్ట్, ఎందుకంటే ఏమైనా వర్డ్స్ మిస్టేక్ పోతే మార్క్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఏదైతే మనకి సెకండ్ బిట్ లో ఉందో అలానే ఈ 4th బిట్ లో కూడా సేమ్ మనకి ఇది వేరే లెసన్ నుంచి ఇది వేరే లెసన్ లో నుంచి ఇస్తారు. సో ఇలా లైన్ ఇస్తారు. సో ఇది మనకి ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, పర్పట్ రాయాలి దీనికి కూడా. నెక్స్ట్ ఫిఫ్త్ లో ఏమి ఇచ్చినారు మనకి ఇక్కడ, 5th లో కూడా సందర్భం ఇచ్చినారు. సందర్భం ఇచ్చి దీనికి మనకి ఇంట్రడక్షన్ ఇంకా దాని మీనింగ్ రాయమంటున్నారు, అంటే భావం రాయమంటున్నారు.
నెక్స్ట్ సంధి ఇలా ఇస్తారు 1 2 3 4 5. సో ఇలా 5 ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో మనకు ఆప్షన్ ఉండదు, ఎగ్జాక్ట్ గా 5 అటెంప్ట్ చేయాలి, లేదంటే ఈ బిట్ వదిలేసేయాలి. ఎందుకంటే 1 2 3 4 5 6 ఉన్నాయి కదా, ఈ 6 లో ఎనీ 4 అటెంప్ట్ చేయాలి. ఏవన్నా 4 మీకు ఏవైతే పర్ఫెక్ట్ గా వచ్చినాయో ఆ 4 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనకి పార్ట్ బి అనేది మనకి 4 అటెంప్ట్ చేయాలి, ఒక్కొక్కటి 15 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 15 మార్క్స్, 60 మార్క్స్ మనకి పార్ట్ బి నుంచి వస్తాయి. సో 60 మార్క్స్ కాబట్టి ఇప్పుడు మనకి 7th క్వశ్చన్ ఇచ్చారు. 7th క్వశ్చన్ లో మనకి 1 2 3 4 క్వశ్చన్స్ ఇచ్చిండ్రు. ఇది ఏంటిదంటే మనకి పదవి భాగం, ప్రతిపదార్థము, నెక్స్ట్ భావము, ఇంట్రడక్షన్ రాస్తాం కదా, సో అదే బిట్ ఇది మనకి. సో ఇక్కడ మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చినారు. ఈ 4 క్వశ్చన్స్ లో నుంచి మనం ఏం చేయాలి, ఎనీ 2 రాయాలి, అంటే 2 రాయమని అడుగుతున్నారు. సో ఏదన్నా మీకు ఈ 4 లో ఏవైతే 2 వస్తాయో ఆ 2 రాయాలి. నెక్స్ట్ 8th బిట్ లో మనకి ఏమొస్తుంది, ఎస్ఏ ఆన్సర్ వస్తుంది అని చెప్పినా కదా. సో ఇట్లా ఎస్ఏ ఆన్సర్ 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 2 లో మీకు ఏ లెసన్ నుంచి, ఇది ఒక లెసన్ నుంచి ఇది ఒక లెసన్ నుంచి వస్తుంది. ఆ 2 లెసన్ లో ఏది పర్ఫెక్ట్ ఉంటే ఆ ఎస్ఏ ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. సో నెక్స్ట్ 9th బిట్ లో ఇప్పుడే చెప్పాం కదా మనకి శబ్దాలు ఉంటాయని చెప్పి, ప్రథమ, సంబోధన, ప్రథమ, ద్వితీయ, తృతీయ అని. సో ఇలా వర్డ్స్ ఇస్తారు. ఆ వర్డ్స్ కి మనము ఎన్నిటికి రాయాలి, ఎనీ టూ వర్డ్స్ చూస్ చేసుకుని ఆ రెండిట్లో ఏది వస్తే దానికి మనము శబ్దాలు రాయాలి. నెక్స్ట్ 10th బిట్ లో ఇప్పుడే చెప్పాను కదా 10 ఇస్తారు. 10 లో నుంచి ఎన్ని 5 రాయాలి. 5 సందులు రాస్తే మనకి ఈ బిట్ కంప్లీట్ అవుతుంది. సో ఇలా వస్తుంది క్వశ్చన్ పేపర్ మనకి. ఫస్ట్ పార్ట్ ఏ లో 6 క్వశ్చన్స్ ఉంటే ఎనీ 4 రాయాలి. నెక్స్ట్ పార్ట్ బి లో ఎగ్జాక్ట్ గా 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 లోపల ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఈ 4 లో ఎనీ 2 రాయాలి. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంటే ఎనీ 1 రాయాలి. ఇక్కడ 4 ఉంటే ఎనీ 2 రాయాలి. ఇక్కడ 10 ఉంటే ఎనీ 5 రాయాలి. సో ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. బట్ ఈ బిట్ మాత్రం కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. దీంట్లో ఏం ఆప్షన్ లేదు. 7 8 9 10 కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. ఇది మనకి సాంస్క్రిట్ లో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడతో మీకు ఈ ప్యాటర్న్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.